ఎప్పుడైనా ఆలోచించారా? ఒక పెద్ద మర్రి చెట్టు కేవలం సూర్యరశ్మి, గాలి, నీటితో అంత పెద్దగా ఎలా ఎదుగుతుంది? లేదా మనం తినే ఆహారం పరుగెత్తడానికి, ఆలోచించడానికి, అసలు బ్రతకడానికే శక్తిని ఎలా ఇస్తుంది? ఇదంతా శక్తికి సంబంధించిన కథ. జీవులు ఆ శక్తిని ఎలా పొందుతాయి అనేది భూమిమీదున్న అత్యంత ఆసక్తికరమైన కథల్లో ఒకటి. సరే, ఈ ప్రశ్న గురించి కాసేపు ఆలోచిద్దాం. ఒక మొక్కకి, ఒక మనిషికి ఉమ్మడిగా ఏముంటుంది? పైకి చూస్తే పెద్దగా ఏమీ లేనట్లే అనిపిస్తుంది కదా. కాని అసలు విషయానికి వస్తే రెండూ జీవులే. రెండింటికీ బ్రతకడానికి శక్తి కావాలి. అయితే ఆ శక్తిని అవి పొందే విధానముంది చూశారు. ఒకటి తయారు చేసుకుంటుంది, మరొకటి తీసుకుంటుంది. ఇదే భూమిమీద జీవరాశుల కథ మొత్తాన్ని నిర్దేశిస్తుంది. ఈ పోషణ అనే ప్రపంచంలో మనకు రెండు ప్రధాన జట్లు కనిపిస్తాయి. మొదటిది తయారీదారులు. శాస్త్రీయంగా చెప్పాలంటే స్వయం పోషకాలు, అంటే తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునేవి. ఇక రెండో జట్టు తీసుకునేవారు, అంటే పరపోషకాలు. ఇవి బ్రతకాలంటే ఇతరులను తినాల్సిందే. సరే, మనం కథని తయారీదారుల జట్టుతోనే వదిలిపెడదాం. మొక్కలు కేవలం గాలి, నీరు ఇంకా సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారాన్ని ఎలా తయారు చేస్తాయో చూద్దాం. ఇది వినడానికి ఏదో మాయలా అనిపించినా ఇదొక అద్భుతమైన ప్రక్రియ. అసలు కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది కాంతి సాయంతో జరిగే ఒక రసాయన చర్య. మొక్కలు గాలిలోంచి కార్బన్ డయాక్సైడ్, నేల నుంచి నీటిని తీసుకుని సూర్యరశ్మి శక్తితో వాటి ఆకులకు ఆకుపచ్చ రంగునిచ్చే క్లోరోఫిల్ సహాయంతో వీటన్నింటినీ గ్లూకోజ్గా, అంటే ఒక రకమైన చక్కెరగా మారుస్తాయి. ఇక్కడ చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనం పీల్చే ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ నుంచి రాదు. అది నీటి అణువులను విడగొట్టినప్పుడు ఒక ఉప ఉత్పత్తిగా బయటకు వస్తుంది. మరి శాస్త్రవేత్తలు ఇదంతా ఎలా కనుక్కున్నారు? అదో పెద్ద డిటెక్టివ్ కథలా ఉంటుంది. 1600ల్లో వాన్ హెల్మాంట్ అనే శాస్త్రవేత్త ఒక చెట్టు పెరిగే బరువులో ఎక్కువ భాగం మట్టినుంచి కాదు, నీటినుంచే వస్తుందని చూపించారు. ఆ తర్వాత మోల్ చేసిన హాఫ్ లీఫ్ ప్రయోగం లాంటివి కార్బన్ డయాక్సైడ్ ఎంత కీలకమో నిరూపించాయి. CO2 లేకపోతే పిండి పదార్థం, అంటే మొక్కల ఆహారం అస్సలు తయారు కాదు. ఆ తరువాత డిటెక్టివ్లకు ఇంకో ఆధారం దొరికింది. అదే కాంతి. ఆకులోని కొంత భాగాన్ని నల్ల కాగితంతో కప్పినప్పుడు అక్కడ ఆహారం తయారు కాలేదు. అంటే కాంతి ఖచ్చితంగా అవసరమని తేలిపోయింది. ఇక ప్రీస్ట్లీ చేసిన ప్రయోగం గురించి చెప్పాలి. ఒక గాజుపాత్రలో కొవ్వొత్తి, ఎలుక ఉంటే అక్కడి గాలి పాడైపోతుంది. కాని అదే పాత్రలో ఒక మొక్కను పెడితే అది ఆ గాలిని మళ్లీ పునరుద్ధరించగలదు. ఎందుకంటే మొక్కలు మనం పీల్చే ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. ఇంతకీ ఈ అద్భుతమైన ప్రక్రియ అంతా ఎక్కడ జరుగుతోంది? అది మొక్క కణం లోపల ఉండే ఒక చిన్న ఫ్యాక్టరీలో జరుగుతోంది. దాని పేరే హరితరేణువు. ఇది ఒక రకంగా సౌరశక్తితో నడిచే చక్కెర ఫ్యాక్టరీ అన్నమాట. ఆ ఫ్యాక్టరీ లోపలికి తొంగి చూస్తే మనకు రెండు ప్రధాన విభాగాలు కనిపిస్తాయి. ఒకటి గ్రానా. ఇవి సూర్యరశ్మిని పట్టుకునే దొంతరల లాంటివి. ఇక్కడ కాంతిచర్య జరుగుతుంది. ఇక రెండోది స్ట్రోమా. ఇది ద్రవంతో నిండిన ప్రదేశం. ఇక్కడ నిష్కాంతి చర్యలో అసలైన ఆహారం, అంటే గ్లూకోజ్ తయారవుతుంది. సరే, మొదటి దశ కాంతిచర్య. ఇది గ్రానాలో జరుగుతుంది. సూర్యరశ్మి క్లోరోఫిల్ను తాకినప్పుడు అది ఉత్తేజపడుతుంది. ఆ శక్తిని ఉపయోగించుకుని నీటి అణువులను విడగొడుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ శక్తి ఏటీపీ, NADPH అనే రెండు చిన్న రీఛార్జబుల్ బ్యాటరీలలో తాత్కాలికంగా నిల్వ చేయబడుతుంది. ఇక రెండో దశ నిష్కాంతి చర్య. దీనికి నేరుగా కాంతి అవసరం లేదు. కాని మొదటి దశలో ఛార్జైన ఆ శక్తి బ్యాటరీలు మాత్రం కావాలి. ఇక్కడ ఏటీపీ, NADPH బ్యాటరీలు తమ శక్తిని ఉపయోగించి కార్బన్ డయాక్సైడ్ను అంతిమ ఉత్పత్తి అయిన గ్లూకోజ్గా మారుస్తాయి. ఎంత తెలివైన ప్రక్రియ కదా! సరే, ఇప్పుడుదాకా తయారీదారుల కథ చూశాం. ఇప్పుడు మన కథలోని రెండో జట్టు వైపు దృష్టి సారిద్దాం. తీసుకునేవారు. మనం ఆహారం తిన్నప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది? జంతువులు శక్తిని ఎలా తీసుకుని ప్రాసెస్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఆహారం ప్రయాణం నోటిలోనే మొదలవుతుంది. ఆ తర్వాత అన్నవాహిక ద్వారా పెరిస్టాల్సిస్ అనే కండరాల సంకోచాల అలల రూపంలో కిందకి నెట్టబడుతుంది. అచ్చం మనం టూత్పేస్ట్ ట్యూబ్ని నొక్కినట్టుగా అన్నమాట. జీర్ణాశయంలో బలమైన ఆమ్లాలు,
చిలికే చర్య ఆహారాన్ని కైమ్ అనే చిక్కటి సూప్లా మారుస్తాయి. ఆ తర్వాత ఆహారం చిన్న ప్రేగు పెద్ద ప్రేగు గుండా ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఇక్కడో కీలకమైన విషయముంది. జీర్ణాశయం తనలో ఉన్న ఆ కైమ్ని చిన్న ప్రేగులోకి ఒక్కసారిగా పంపదు. పైలోరిక్ స్పింక్టర్ అనే ఒక గేట్ ద్వారా చాలా నియంత్రిత పద్ధతిలో అంగుళం అంగుళం చొప్పున కొద్దికొద్దిగా విడుదల చేస్తుంది. ఎందుకంటే చిన్న ప్రేగుపై ఒకేసారి ఎక్కువ భారం పడకూడదు. చిన్న ప్రేగు ఒక రద్దీగా ఉండే కెమికల్ ఫ్యాక్టరీ లాంటిది. ఇక్కడ కాలేయం నుంచి వచ్చే పైత్యరసం కొవ్వులను పెద్ద పెద్ద బిందువుల నుంచి చిన్న చిన్న బిందువులుగా విడగొడుతుంది. అలాగే క్లోమం నుంచి వచ్చే ట్రిప్సిన్, లైపేజ్ లాంటి ఎంజైమ్లు ప్రోటీన్లు కొవ్వులను మరింతగా జీర్ణం చేస్తాయి. జీర్ణమైన పోషకాలు రక్తంలోకి ఎలా వెళ్తాయి? ఇది చాలా అద్భుతమైన విషయం. చిన్న ప్రేగు గోడలపై విల్లై అనే వేళ్లలాంటి నిర్మాణాలు లక్షల సంఖ్యలో ఉంటాయి. ఇవి పోషకాలను గ్రహించడానికి ఉపరితల వైశాల్యాన్ని ఏకంగా 1000 రెట్ల కంటే ఎక్కువగా పెంచుతాయి. ఎంత సమర్థవంతమైన వ్యవస్థ కదా! కాని ఇంత పర్ఫెక్ట్గా పనిచేసే ఈ తయారీ జీర్ణ వ్యవస్థలు విఫలమైనప్పుడు ఏం జరుగుతుంది? పోషకాహార సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ప్రోటీన్ శక్తి పోషకాహార లోపంలో 2 ప్రధాన రకాలున్నాయి. క్వాషియోర్కర్ ఇది కేవలం ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది. దీనివల్ల శరీరంలో నీరు నిల్చిపోయి పొట్ట ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఇక రెండోది మరాస్మస్. ఇది ప్రోటీన్లు క్యాలరీలు రెండూ లోపించడం వల్ల వస్తుంది. దీనివల్ల శరీరం బాగా బక్కచిక్కి ఎముకలు తేలినట్లు కనిపిస్తుంది. అలాగే విటమిన్లు కూడా చాలా ముఖ్యం. వీటిలో కొవ్వులో కరిగేవి ఏ, డి, ఈ, కే శరీరంలో నిల్వ ఉంటాయి. కానీ నీటిలో కరిగే బి, సి విటమిన్లను మనం ప్రతిరోజూ ఆహారం ద్వారా తీసుకోవాల్సిందే. ఉదాహరణకి విటమిన్ ఏ లోపిస్తే రేచీకటి, సి లోపిస్తే స్కర్వీ, డి లోపిస్తే రికెట్స్ లాంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. కాబట్టే ముగింపుకు వస్తే తయారీదారులు సూర్యుడి నుంచి శక్తిని పట్టుకుంటే తీసుకునేవారు ఆ శక్తిని వినియోగించుకుంటారు. ప్రతి జంతువు యొక్క శక్తి చివరికి ఒక మొక్క నుంచే వస్తుంది. కాబట్టి మనం తినే ప్రతి భోజనం సౌరశక్తితో నడిచే భోజనమే అని అనుకోవచ్చా? ఒక్కసారి ఆలోచించండి.